అయితే ఇంకొక మా ఫ్రెండ్ చెప్పాలంటే నాకు కొంచెం ఆయన గైడెన్స్ కొంచెం నా మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ బ్రోచర్స్ ఇవి డిజైన్ చేసేవాడు. యాడ్ ఏజెన్సీ ఉండేది. ఓకే. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళంతా నార్మల్గా వచ్చేవాళ్ళు. 3 months తర్వాత చూస్తే వాళ్ళు ఫుల్ అప్గ్రేడ్ అయిపోయేవాళ్ళు. లేఅవుట్ వేసి ఫుల్ మనీ వచ్చేసి కార్లు అప్గ్రేడేషన్. అసలు వాళ్ళందరూ జర్నీ చూస్తే ఆ 1.5 yearలో నాకు అనిపించింది రియల్ ఎస్టేట్లో హ్యూజ్ మనీ ఉంది. మా ఫాదర్ది కళ్ళ ముందు చూస్తా ఉన్నా, అరే ఇవన్నీ కాదు, కొంచెం ఏదో ఒకటి చేయాలి, ఇదే రైట్ ఏది అనుకున్నాను. అప్పుడు మా ఫాదర్ ఒక బల్క్ ల్యాండ్ ఉండింది, దాన్ని లేఅవుట్కి, మా ఫాదర్ అంతవరకు లేఅవుట్ చేయలేదు, జస్ట్ ఏంటంటే ఒక బల్క్ ల్యాండ్ కొనేవాళ్ళు, ఒక మంచి రేట్ వస్తే అమ్మేసేవాళ్ళు. సో నేను అప్పుడు దీంట్లోకి మా ఫాదర్ని కొంచెం, మన మీద కొంచెం ప్రేమ ఎక్కువ కదా, ఒప్పించి మా ఫాదర్ వీక్ టైంలో ఇంకా మామూలే కదా కన్విన్స్ చేస్తే తను కన్విన్స్ అయ్యారు. తర్వాత అది సక్సెస్ఫుల్ వెంచర్ అయింది.